ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి? వృషభ రాశికి ఒక ముక్కలో చెప్పాలంటే ఏప్రిల్ మంత్లో చాలా బాగుంది. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలేమో. ఈ సంవత్సరం అంతా వాళ్ళకి బాగుంది. మనం ఉగాది రాశి ఫలాలు కూడా వాళ్ళ గురించి చెప్పుకున్నాము. సో ఇది సంకేతంగా కూడా షష్ఠ గ్రహ కూటమి కూడా వీళ్ళకి బాగా ఉపయోగపడిందండి. వీళ్ళకి 11th హౌస్లో గ్రహాలు ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ గ్రహాలు ఈ 11th హౌస్లో ఉంటే అంత లాభం ఉంటుంది. వీళ్ళకి మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మల్టీ సోర్సెస్ ఆఫ్ రిప్యుటేషన్, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇంకేముందని చెప్పడానికి. సో ఇందులో కృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా వృషభ రాశి. వీళ్ళకి సూర్యుడు 14వ తారీఖు నుంచి ఏప్రిల్ మంత్లో వీళ్ళకి మేషరాశిలో వెళ్తూ ఉన్నారు. అగైన్ ఇది కూడా వీళ్ళకి 11th హౌస్ అవుతుందండి. సూర్యుడు 11th హౌస్లో విపరీతంగా రాజయోగాన్ని ఇస్తారు. తర్వాత బుధుడు వీళ్ళకి వచ్చేటప్పటికి మీనరాశిలో, శుక్రుడు కూడా మీనరాశిలో ఉన్నారు. కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలోకి వెళ్తూ ఉన్నారు అనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళకి మేషరాశిలోకి ఎంటర్ అవటం తోటి కుజుడు నుంచి ధనలాభం, పుష్టిం, అభయం అని చెప్తారు. మనకి ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అనే కాన్సెప్ట్లో సూక్ష్మంగా హైలైట్స్ కనుక చెప్పుకుంటే ఈ మంత్ అంతా వీళ్ళకి ధనలాభం ఉంటుంది, పుష్టిగా ఉంటారు, అభయంగా ఉంటారు. ఒకే ఒక విషయంలో గమనించుకోవాలి, ఇది కూడా 14th నుంచి 54 మధ్యలో విపరీతంగా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఒక్కటి కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మిగతా అన్ని విషయాలకి చాలా బాగుంటుంది. వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏం చెప్తుంటే స్వస్థాన నాశనం చేయవ, బంధురోగ ధనవ్యయం, ప్రాణ పర్యాంతమాప్తి, రవి అవమానం, రవే వ్యయే రఘు అని చెప్తుంటారు. వ్యయంలో కనుక రవి ఉంటే ఏమవుతుందంటే ఇది కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమందికి వీక్గా పెర్ఫార్మెన్స్ ఉంటుంది కదండి, వాళ్ళకి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాకు కొంతమంది రాసులు వాళ్ళు ఆల్రెడీ ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ బాస్తో వాళ్ళకి డెడ్ లైన్ మీటింగ్ ఉంది. ఈ సైకిల్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కదండి. ఏప్రిల్ మార్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మేము పెర్ఫార్మెన్స్ అప్రైజల్ పెట్టాం, వీక్గా ఉంది, మీ అమెరికా నుంచి మాకు ఆల్రెడీ H1B వీసా ప్రాబ్లం ఉందండి, ఈ జాబ్ ఒకటే, ట్రంప్ వచ్చాడు, దాంతో అప్రైజల్ ఎలా పెట్టారు, మా జాబ్ ఉంటుందా పోతుందా అని రీసెంట్గా లాస్ట్ 1 week 10 days నుంచి కాల్స్ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. సో పర్టికులర్గా ఎవరికి వస్తుందంటేనండి, ఈ గ్రహం కనుక చూసుకుంటే మేష వృషభ వాళ్ళకి సూర్యుడు 12వ స్థానంలో 1వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఓకే. సో నేనేం చెప్పానంటే 45 days ఆర్ 30 days పేషెన్స్గా వెయిట్ చేయండి, డోంట్ రెసిస్ట్ చేయొద్దు, ఏదొస్తుంది. తర్వాత నాకు రీసెంట్గా బెంగళూరు నుంచి ఒక కాల్, ఇది కూడా సేమ్ ఇది ఇలా కేటగిరీ. వాళ్ళు 2 teams ఏదో హ్యాండిల్ చేస్తారంట. సడన్గా వాళ్ళని తీసేసి ఆ టీం మేనేజర్ తీసేసి టీంలో వేసేసారు అనమాట. సో ఇదేంటండి ఇలా అయిపోయింది అని చెప్పి నేనేం చేస్తానంటే వెయిట్ చేయండి మార్చి వరకు, అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే వరకు. ఎందుకంటే ఆ ప్లానెట్ సూర్యుడు మారిపోవాలండి, మూవ్ అవ్వాలి. ఇప్పుడు 2లో ఉన్న సూర్యుడు 3లో వెళ్ళిపోతే బాస్ నుంచి విపరీతంగా సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు బాస్ ఇబ్బంది పెడతాడు. సో యూ నీడ్ పాస్ త్రూ ద టఫ్ టైం. అంటే ఈ టైంలో రెసిస్ట్ చేసుకోకూడదు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు డ్రాప్ అవ్వాలి, మనకున్న ఈగోని డ్రాప్ చేసుకోవాలి. అదేదో సినిమాలు అంటారు చూడండి, ఎక్కడ ఎక్కాలి కాదు ఎక్కడ తగ్గాలి కూడా తెలుసుకోవాలని. వీళ్ళకి మనం తప్పదండి, కొన్నిసార్లు మనం ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవడం చాలా అవసరం. సో ఈ టైంలో వీళ్ళు కొంచెం బ్యాక్ తీసుకుని పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. శత్రువులు అయితే వీళ్ళని ఏమీ చేయలేరు. తర్వాత రోగాలు ఏమైనా ఉన్నా కానీ హెల్తీగా ఉంటారు. సూర్యుడికి మిక్స్డ్ రిజల్ట్ అనమాట. అలానే కుజుడు వచ్చేటప్పటికి 3వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభము, ఆరోగ్యము, కోరుకున్న పనులన్నీ అవ్వటము, ఇష్టసిద్ధి చేసుకోవటం, బంగారు వస్తువులు కొనటం. వృషభ రాశి వాళ్ళకి నేను గత 2 నెలల నుంచి చెప్తూ ఉన్నాను, ఇలా బంగారు వస్తువులు కొంటారు, విలువైన వస్తువులు కొంటారు, ఖచ్చితంగా అవకాశం ఉంది. అందులో షష్ఠగ్రహ కూటం కూడా వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా బంగారం రిలేటెడ్ పుత్రుల ద్వారా, అధికారుల ద్వారా ధనలాభం చాలా చక్కగా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇది ఏప్రిల్ అనే కాదండి, మే మంత్లో కూడా వీళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. 2 months వృషభ రాశి, 2 months కదా, హోల్ ఇయర్ వీళ్ళకి బాగుంది. తర్వాత వీళ్ళకి 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధనలాభము, శత్రువులతో వివాదం లేకుండా ఉంటారు, చక్కగా ఉంటారు. సో మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇందాక కూడా మనం చెప్పుకున్నట్లు కుజుడు కూడాను ఇంపాక్ట్ ప్రొఫెషనల్ 10th హౌస్ మీద దృష్టి ఉండటంతో కుజుడు అగైన్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం వృధాగా తిరుగుతూ జాబ్ చేయాల్సి, అంటే జాబ్ కంఫర్టబుల్గా కూల్గా లేకుండా ఏమని చేస్తారు, అప్పటిదాకా కూర్చొని చక్కగా ఏసీ రూమ్లో చూస్తున్న పని వాళ్ళు ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏసీ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయి ఇటు అటు తిరుగుతూ హడావుడి చూస్తూ గాబరాగా వర్క్ చేసి టెన్షన్గా చేయాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. అంటే ఏమైనా సదా తిరుగుతూ ఉండే ఉద్యోగం,
కూర్చొని చేసే ఉద్యోగం పోయిందనమాట. ఈ టైప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా వీళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంది. సూర్యుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి అగైన్ 11th హౌస్లో ఉన్నారు. మనకి షష్టగ్రహ కూటములు ఇది ఈ ప్లానెట్ కూడా వాళ్ళకు ఉంది 11వ ఇంట్లో ఉండటం వల్ల. శుక్రుడు అక్కడ ఉండటం వాళ్ళకి చాలా చక్కగా యోగ్యతనిస్తుంది. అందులో ఏప్రిల్ మే 2 months శుక్రుడికి విపరీతమైన యోగ్యతనిస్తాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వటం, బంగారు వస్తువులు కొనుక్కోవటం, తర్వాత లవ్ అండ్ రొమాన్స్ వాళ్ళకి బాగా చక్కగా ఉపయోగపడుతుంది. లాంగ్ వెకేషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళకి పుష్టిం కాంతిం తదా కీర్తి మిష్ట సిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రే ఏకాదశే ఫలం అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. ఎంత అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు రాశారు. పుష్టిగా ఉంటారంట, కాంతివంతంగా ఉంటారు, ఇష్ట సిద్ధి కార్య సాధకం. వీళ్ళకి అనుకున్న పనులనే అది. ఎవరైనా కనుక వృషభ రాశి వాళ్ళు ఉంటే చక్కగా పెద్ద లిస్ట్ చేసుకొని, లేడీస్ అయితే వాళ్ళ హస్బెండ్కి, వాళ్ళ ఫాదర్కి, లేదంటే వీళ్ళకి అప్పటిదాకా ఏమైనా లిస్ట్ ఉంటే మొత్తం లిస్ట్ పెట్టేసుకొని ఉదయాన్నే పనులు మొదలు పెడితే టకటక అయిపోతుంది. బెస్ట్ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది జెంట్స్ అయితే అఫ్ కోర్స్ వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట బాగుంటుంది. ఒక్క పిల్లల విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఈ 2 విషయాలు కేర్ఫుల్. ఒకటి బాస్ ఆఫీస్లో జాగ్రత్తగా ఉంటే, పిల్లల విషయం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది? నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే రోహిణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. వస్త్రాలు కొనుక్కుంటారు. పరవాసము, వీళ్ళు ఆఫ్కోర్స్ వెకేషన్కి వెళ్ళిపోతాం. పరవాసం అంటే కొంతకాలం ఎక్కడ బయటకు వెళ్ళటం, వెకేషన్ తిరుగుతం చేస్తూ ఉంటారు. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుని వల్ల. ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. ఫారిన్లో అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ 2nd weeks మృత్యు భయము, కలహము, గొడవలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కృతికా నక్షత్రం. మృగశిర వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, పరవాసము, ఫారిన్ వెళ్ళటం కానివ్వండి, లాంగ్ ప్రయాణాలు చేయడం కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాభప్రదంగా ఉంటుంది ఈ మంత్ అంతా. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే దేహ పీడనము, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శారీరకంగా కొంచెం ఫస్ట్ 2 weeks కొంచెం కేర్ తీసుకోవటం ఎంతైనా అవసరం. మనకి లత్తా ఉండటం వల్ల రోహిణీ నక్షత్రం వాళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే కార్యము ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా. అందుకని వీళ్ళు డైరెక్ట్గా డెసిషన్ తీసుకోకుండా వేరే వాళ్ళ చేత ప్లానింగ్ తీసుకుని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కలిసి వస్తుంది. అందుకని శని వల్ల సుఖనాశనం, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఇది మృగశిర నక్షత్రం వాళ్ళు. కృతికా నక్షత్రం వాళ్ళకైతే లత్తా ఎలాంటి ప్రాబ్లం లేవు, చాలా చక్కగా హ్యాపీగా ఉంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి బ్లడ్లో చేంజెస్ వచ్చి ఏం చెప్తారంటే ఫస్ట్ 10 days మనకి బ్లడ్లో చేంజెస్ రావడం వల్ల ఫీవర్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఓవర్ గ్యాస్ట్రైటిస్ వచ్చి చెస్ట్ పట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఫస్ట్ 10 days. సో ఈ డేట్స్ ఇవి కనుక చూసుకుంటే మిగతా అంతా వీళ్ళకి చాలా బాగుందండి. సో అంతో ఎంతో బాగాలేని వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు సురేష్ బాబు? వీళ్ళకి ఓవరాల్గా రెమెడీస్ చూసుకుంటే మార్స్ వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గొడవలు వాళ్ళ యొక్క దశాభుక్తిని బట్టి చిన్నవాడి దగ్గర నుంచి పెద్ద దాకా వెళ్ళిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న గొడవల నుంచి డైవర్స్ లాగా వెళ్ళిపోతాయి. లేదంటే ఒకళ్ళనొకళ్ళు కిల్లింగ్ ఇవి కూడా జరిగే అవకాశం ఎక్కువగా వాళ్ళ తీవ్రతను బట్టి ఉంటుంది. అందుకని వీళ్ళు పరిహారాలు ఏం చేసుకుంటారు, మనకి కుజుడు ఉండటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఆరాధించుకోవాలి. అది ఫస్ట్ రెమెడీ. రెండోది వీళ్ళు ఇంకా గొడవలు బాగా ఎక్కువగా ఉండి విపరీతంగా ఇబ్బంది పడిపోతుంది. వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకము అని ఉంటుందండి. చాలా చాలా పవర్ఫుల్. నేను చాలా మందికి ఇదే చెప్తాను. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చినా, లేదంటే బంధువులు వీళ్ళ మీద పడినా, లేదంటే ఏడుపులున్నా, దుష్టగ్రహాలున్నా, అనుకున్న పని కాకపోయినా, వేరే వాళ్ళు పుల్లలు పెట్టి అడ్డంకులు పెడుతున్నా పవర్ఫుల్ రెమెడీ అది. ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా సౌఖ్యంగా అంతా బాగుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఏమైనా ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, తర్వాత వాళ్ళకి ఇంకా ఏదైనా ట్రబుల్స్ ఉన్నా, ధనానికి సంబంధించి ఉన్నా కానీ మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి ఇండివిజువల్ జాతకం చూసి ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ దేనివల్ల వాళ్ళు చేయలేకపోతున్నారో మనం చేసుకొని పరిహారాలు చెప్తే సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ అండి.